నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైసీపీ ఇన్ఛార్జి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టును ఆవిష్కరించారు. అబద్దపు హామీలు ఇస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని బీజేంద్రారెడ్డి విమర్శించారు. ఏదైతే మోసం చేస్తూ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఇంకా మేమంతా ఇచ్చేసాము అని చెప్పి ఇంకా పెద్ద మోసం చేస్తూ ఉన్నారో దాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఈరోజు రైతు భరోసా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 13,500 ఇస్తుంటే కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తా అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళకి చేయూత కింద ఇంటికి ఒక మహిళకి 45 ఏళ్ళు దాటిన మహిళకి 18,750 ఇస్తుంటే ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి నెలకు 1,500 ఇస్తా అన్నాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి పిల్లోడికి ఇస్తానన్నాడు. చదువుకున్న పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు లేని పిల్లలకి. ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి సెక్టార్కి సంబంధించిన వాళ్ళని మోసం చేయడం, రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, ప్రతి ఒక్కరిని మోసం చేయడం జరిగింది. ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని. లేదు కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో సంతకాలు భారీగా చేసే వాటిలో నైతిక విలువలు కోల్పోయిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం నాయకులు మన మీద చేస్తున్నారో మనందరం కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనలో